సో, మనము ఇప్పుడు కొలోసియం మెయిన్ స్ట్రక్చర్‌లో ఉన్నామండి. ఇది మెయిన్ ఎందుకంటే, మనము బ్యాక్ టు రోమన్ ఆర్కిటెక్చర్ తీసుకుంటే 70-80 ఏడీలో రోమన్ కొలోసియం అనేది కన్‌స్ట్రక్ట్ చేశారు. అప్పుడు చాలా డిఫరెంట్ పర్పసెస్‌కి వాడేవాళ్ళు. వార్స్‌కి, దానికి, దీనికి. బట్ లేటర్ ఉన్న వాళ్ళు పీపుల్ ఎవాల్వ్ అవుతున్న కొద్దీ ఇది ఎంటర్‌టైన్‌మెంట్ ఫార్మ్స్ అన్నీ కొలోసియం స్ట్రక్చర్‌లో చేసేవాళ్ళు. సో, అది సేమ్ థీమ్ మనం ఇక్కడ తెచ్చాము. ఇందులో మనం దేనికి వాడుతున్నాము కొలోసియంలో అంటే మెహందీ ఫంక్షన్స్ అయినా ఒక 125 మెంబర్స్ కూర్చోవచ్చండి ఇక్కడి నుంచి అక్కడి దాకా. కూర్చొని యూ కెన్ డూ యువర్ మెహందీ, హల్దీ. చాలామంది అంతాక్షరీస్ ఆడుకున్నారు ఇక్కడ. అండ్ ఇది మెయిన్ స్క్రీన్ అండి. సో, తక్కువ మంది వచ్చినప్పుడు 20-30 పీపుల్ ఇలా వచ్చినప్పుడు పీపుల్ కెన్ సిట్ దేర్. యాంఫీ థియేటర్ ఇది. సో, ఇక్కడి నుంచి మనం ప్రొజెక్టర్ వేసినప్పుడు స్క్రీన్ కనిపిస్తుంది. అండ్ మెయిన్ ఈ డోమ్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఈ కొలోసియంలో. సో, ఈ డోమ్ ఏదైతే ఉందో హాఫే రెస్ట్ అవుతుందండి వాల్ పైన. ఇంకొక హాఫ్ ఇస్ జస్ట్ క్యాంటిలివర్ పైన ఉంది. సో, ఇట్ ఈస్ అరౌండ్ 28 ఫీట్ డయామీటర్. అండ్ డే టైంలో చూసినప్పుడు ఒక అందం, అండ్ నైట్ వచ్చేసి లైటింగ్స్ అంతా వచ్చిన తర్వాత ఇంకా దాని అందం ఇంకా రెట్టింపు అయింది ఈ ప్లేస్. నైట్ టైమే అండి. మేజర్ థింగ్ కొలోసియం ఇస్ ఫర్ నైట్. బట్ డేలో కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్స్, మధ్యాహ్నం అలా ఎండ్ ఉన్నా కూడా ఎర్లీ మార్నింగ్స్ జాగింగ్ అలా వెళ్ళినా, ఈవినింగ్స్ మీరు ఏమైనా ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఉన్నా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ మొత్తం కూడా ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మధ్యలో అలసటగా ఉంటే మళ్ళీ మధ్యలో సిట్టింగ్ ఏరియా, అండ్ ఎక్కడ పడితే అక్కడ సిట్టింగ్ ఏరియా అయితే అరేంజ్ చేశారు. అండ్ రూమ్స్ కూడా అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందరూ కలిసి ఒక చోట ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అలానే ఉంది. సో అలాంటి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ ఏమైనా ఫ్యామిలీ పార్టీస్ అట్లా చేసుకోవాలంటే కనుక చాలా అవసరం. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. అండ్ మేజర్ థింగ్ ఇస్ మేము ఇలాంటివి ఇంకా డిజైన్ చేస్తూ వెళ్ళడం ఎందుకు అంటే, చాలా మందికి చాలా స్ట్రెస్సెస్ ఉన్నాయి వాళ్ళ లైఫ్స్లో. ఇలాంటి వాటికి వస్తే కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్ళి మళ్ళీ దే కెన్ వర్క్ స్టార్టింగ్ నుండి.